బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు తిరుపతి లడ్డూలకు సంబంధించిన వ్యవహారంపై ఇటు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీ ప్రసాదంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఓ ఆధ్యాత్మిక సంస్థ చేసిన ఫిర్యాదుపై పవన్ రిప్లై ఇచ్చారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వాటిల్లినా సరే సహించబోమని పవన్ స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలవడంపై అప్పటి టీటీడీ బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గత 2 నెలలుగా రివ్యూలు చేస్తున్న పనుల్లో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినవి కూడా మీకు తెలియజేస్తాను. అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహమాటం తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీ ప్రసాదంలో జరిగిన అక్రమాలపై చర్యలను తీసుకోవాలని ఓ ఆధ్యాత్మిక సంస్థ చేసిన ఫిర్యాదుపై పవన్ రిప్లై ఇచ్చారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వాటిల్లినా సహించబోమని స్పష్టం చేశారు ఆయన. ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు తిరుమల లడ్డు వివాదంపై ఇటు ఏపీ డిప్యూటీ సీఎం అయితే స్పందించారు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక విచారణకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మొత్తం మీద చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. దానిలో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే ట్విట్టర్ వేదికగా కూడా కఠినమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే లడ్డు వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా వినియోగ అక్రమాలకు పాల్పడ్డారో, ఏదైతే జంతు కొవ్వు పదార్థాలను వినియోగించారని చెప్పి తేలింది, దీనిపై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి బోర్డు అనేక అంశాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడింది. అప్పుడు పనిచేసిన సిబ్బంది, బోర్డు సిబ్బంది దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. దాంతో పాటుగా తిరుమల లడ్డులో జంతువులకు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసింది. ఇది సరైన విధానం కాదు. దీనిపై సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాగే దేవాదాయ శాఖ వీటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. దీనిపై అన్ని వర్గాల వారు జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఎందుకంటే దేవాలయ ఆలయాల్లో జరిగే పర్యవేక్షణ విషయంలో జరుగుతున్న తప్పులకు సంబంధించి ఒక కమిటీ వేయడంతో పాటు జాతీయ స్థాయిలో అన్ని వర్గాల జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలి. ఆ చర్చ జరిగిన దాని పెదప ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు, దానిపై కూడా ఒక అభిప్రాయానికి రావాలని చెప్పి ఆయన కోరారు. అలాగే సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా కానీ మనమంతా కలిసి కట్టుగా వ్యవహరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి ఎంతో పవిత్రత ఉంటుంది. లడ్డు విషయంలో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ప్రాముఖ్యత ఉన్న లడ్డు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అలాగే జంతువుల కొవ్వును వినియోగించడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రకటన చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.